టు ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం ఈరోజు ద హిందూ అనాలిసిస్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కూడా ఎగ్జామ్ ఓరియంటెడ్గా చూద్దాం. డేట్ 14 and 15 2 డేట్స్వి కూడా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కవర్ చేస్తున్నాం. జాగ్రత్తగా చూడమ్మా, క్లాస్ డిస్కస్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. రైట్, సో ఫస్ట్ పేజ్లోనే మనకు ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేవి చూడండి. ద టెర్రర్ చార్జెస్ ఇన్వోక్డ్ ఇన్ సెక్యూరిటీ బ్రీచ్ కేస్. అండ్ నెక్స్ట్ 14 opposition MPs సస్పెండెడ్ ఫ్రమ్ హౌస్ ఎమిడ్ ఫేస్ ఆన్ క్లియర్. సో అయితే ఈ ఆర్టికల్స్ అనేవి రెండు కూడా చూసినట్లయితే మీరు న్యూస్లో అబ్జర్వ్ చేసినట్లయితే రైట్, మన పార్లమెంట్ న్యూ బిల్డింగ్ మీద అటాక్ అనేది కొంతమంది చేయడం జరిగింది. రైట్, సో అయితే వీళ్ళు స్మోక్ బాంబ్స్ని ఇన్సైడ్ పార్లమెంట్లోకి తీసుకొని వెళ్ళారు. సో ఈ ఆర్టికల్ అంతా కూడా మనకి జనరల్ స్టడీస్ పేపర్ 2 పాలిటీలో ఇంపార్టెంట్. అవునా, జనరల్ స్టడీస్ పేపర్ 2 పాలిటీలో ఇంపార్టెంట్. అండ్ ఎప్పుడైతే మనకి ఈ సెక్యూరిటీ టెర్రర్ రిలేటెడ్ ఆర్టికల్స్ అనేవి వస్తాయో అప్పుడు మనకి అది జనరల్ స్టడీస్ పేపర్ 3 ఇంటర్నల్ సెక్యూరిటీలో కూడా ఇంపార్టెంట్ ఆర్టికల్. క్లియర్. సో పాలిటీలో ఇంపార్టెంట్ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీలో కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఇది కేవలం మీరు పాలిటీలోనే ఇంపార్టెంట్ అనుకుంటే యూపీఎస్సీ వాడు ఈ క్వశ్చన్ అనేది ఇంటర్నల్ సెక్యూరిటీ పరంగా అడుగుతాడనమాట. రైట్, సో అందుకనే కాంప్రహెన్సివ్గా మనం అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏమైంది, కొంతమంది సెక్యూరిటీ లేన్స్ని దాటి మరి వాళ్ళు పార్లమెంట్ లోపల స్మోక్ బాంబ్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. జనరల్గా ఇండియా మొత్తానికి కూడా ఒక ప్రెస్టేజ్ బిల్డింగ్ కింద పార్లమెంట్ అనేది చూస్తాం. ఇట్ ఈజ్ ఎ టెంపుల్ ఫర్ ది డెమోక్రసీ అని కూడా చాలామంది అంటారు. అవునా, సో ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు అనేవాళ్ళు ఈ పార్లమెంట్ బిల్డింగ్లోనే ప్రజల తరపున ప్రజల గురించి క్వశ్చన్స్ కానీ ఆన్సర్స్ కానీ ఇట్లా ప్రతి దాని మీద డిస్కషన్స్ అనేవి జరుగుతాయి. అంత ఇంపార్టెంట్ అయిన బిల్డింగ్లో అండ్ ఇండియా ఈజ్ ది లార్జెస్ట్ డెమోక్రసీ అని కూడా చూస్తాం. ఇంత పెద్ద నేషన్లో పార్లమెంట్ అంత ఇంపార్టెంట్ అయిన బిల్డింగ్లో సెక్యూరిటీ బ్రీచ్ అనేది మనకి గ్లోబల్ లెవెల్లోనే ఒక బ్యాడ్ రిమార్క్ అనేది తీసుకొస్తుంది. అవునా, సో రైట్, సో ఇది కేసు అనేది జరిగింది. అయితే దీంతో మనకి ఎటువంటి ఇంపార్టెన్స్ అనేది లేదు. రైట్, యూపీఎస్సీలో క్వశ్చన్స్ అనేవి దీని గురించి అడగరు. బట్ వన్ థింగ్ యూ షుడ్ నో ఏంటంటే ఎవరైతే ఇట్లా చేశారో వాళ్ళ మీద ఉవాపా యాక్ట్ అనేది పెట్టడం జరిగింది. ఉవాపా అంటే దట్ ఈస్ ది అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అన్నమాట. ఇది ఒక టెర్రరిజంని కంట్రోల్ చేసే లా అన్నమాట. ఇండియాలో ఉన్న టెర్రర్ని కంట్రోల్ చేసే లా అనేది ద ఉవాపా యాక్ట్. ది అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అనేది వీళ్ళ మీద లెవీ చేయడం జరిగింది. సో దీంట్లో సీరియస్ పనిష్మెంట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఎవరైతే నేషనల్ సెక్యూరిటీ ఇంటిగ్రిటీని డ్యామేజ్ చేయాలని చూస్తారో వాళ్ళ మీద ఉవాపా యాక్ట్ అనేది ఇన్వోక్ చేయడం జరుగుతుంది. అయితే ఈ 2 ఆర్టికల్స్ కంబైన్డ్గా నేను ఎందుకు పెట్టానంటే అయితే దీని రిలేటెడ్ సెక్యూరిటీ బ్రీచ్ రిలేటెడ్ ఆర్టికల్స్ మీద డిస్కస్ చేద్దాము అని అపోజిషన్ వాళ్ళు కొంత పార్లమెంట్లో డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ చేస్తే వాళ్ళని సస్పెండ్ చేయడం అనేది జరిగిందనమాట. క్లియర్. సో బోత్ లోక్సభ అండ్ రాజ్యసభలో ఈ రెస్పెక్టివ్ లోక్సభ అండ్ రాజ్యసభ మెంబర్స్ని సస్పెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ సస్పెన్షన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్, ఒక్కసారి చూడమ్మా. రైట్, సో కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ సస్పెన్షన్. అయితే మనకు ఒకసారి చూడండి, లోక్సభలో ది చైర్పర్సన్ అంటే స్పీకర్ గారికి, రాజ్యసభలో ది చైర్మన్ అంటే రాజ్యసభ చైర్మన్ గారికి, వీళ్ళకి హౌస్ని ప్రాపర్గా మెయింటైన్ చేయడం, హౌస్ని ప్రాపర్గా డెకోరంగా ఉంచే పవర్స్ అనేవి కాన్స్టిట్యూషన్ వీళ్ళకి ఇవ్వడం జరిగింది. క్లియర్. సో వేరియస్ రెస్పెక్టివ్ ఆర్టికల్స్లో కాన్స్టిట్యూషన్లో క్లియర్గా లోక్సభ స్పీకర్కి, రాజ్యసభ చైర్పర్సన్కి కూడా హౌస్ని లా అండ్ ఆర్డర్ అంటే నథింగ్ బట్ ప్రాపర్ డెకోరంతో మెయింటైన్ చేసేది ఇక్కడ పెట్టడం అనేది జరిగింది కాన్స్టిట్యూషన్ ఆర్టికల్స్లో. సో అందుకని లోక్సభ స్పీకర్ కానీ రాజ్యసభ చైర్పర్సన్కి మెంబర్స్ ఎవరైనా ఒకవేళ డెకోరంని డిగ్రేడ్ చేసేటట్టు ప్రవర్తిస్తే వాళ్ళని సస్పెండ్ చేసే పవర్స్ అనేవి గుర్తుంచుకోండి కాన్స్టిట్యూషన్ ఆర్టికల్స్లో ఉన్నాయంటే కాన్స్టిట్యూషన్ ఆర్టికల్స్లో ఏ విధమైన మెన్షనింగ్స్ కూడా లేవు. ఎందుకు సార్ అంటే కాన్స్టిట్యూషన్లో కేవలం లోక్సభ అండ్ రాజ్యసభ ఏ విధంగా కాండక్ట్ అవ్వాలి అంటే ఏ విధంగా నడుచుకోవాలి అనే దాని మీద పూర్తి పవర్స్ రెస్పెక్టివ్ హౌసెస్కి మాత్రమే ఇవ్వడం జరిగింది. సో అందుకనే లోక్సభలో ఏ విధమైన చర్చలు ఎట్లా జరగాలి అనేవి లోక్సభ రూల్స్ అనేవి ఉన్నాయి. క్లియర్, ఇట్ కమ్స్ టు ది పార్ట్ ఆఫ్ లోక్సభ రూల్స్. అండ్ అట్లానే
రాజ్యసభకి కూడా రాజ్యసభ రూల్స్ అనేవి కూడా ఉన్నాయన్నమాట. సో ఈ రూల్ బుక్స్లో మెన్షన్ చేసి ఉంటుంది. సస్పెన్షన్ ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనేది ఈ రూల్ బుక్స్లో రాసి ఉంటుందన్నమాట. అయితే కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ లోక్సభ చూసుకున్నట్లయితే దట్ ఈజ్ రూల్ నెంబర్ 373 అండ్ రూల్ నెంబర్ 374 అండ్ రూల్ నెంబర్ 374A. ఈ 3 ఆర్టికల్స్ ప్రకారం స్పీకర్ గారికి పవర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. మెంబర్స్ ఎప్పుడైనా సరే హౌస్ని డిస్టర్బెన్స్ చేసే విధంగా ప్రవర్తించినట్లయితే లోక్సభ స్పీకర్ ఆ రెస్పెక్టివ్ మెంబర్ని సస్పెండ్ చేసే కెపాసిటీ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఒక వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లోక్సభలో కూడా ప్రెజెంట్ ఈ ఇష్యూ మీద డిస్కషన్స్ అనేవి జరిగితే కొంతమందిని సస్పెండ్ చేయడం అనేది జరిగింది ఫర్ ది రెస్ట్ ఆఫ్ ది వింటర్ సెషన్. క్లియర్? సో ఇది వింటర్ సెషన్ కదమ్మా. ఈ వింటర్ సెషన్ ఆఫ్ ది పార్లమెంట్లో రెస్ట్ ఆఫ్ ది సెషన్ని అటెండ్ అవ్వకూడదు అని చెప్పి సస్పెండ్ చేయడం అనేది జరిగిందనమాట. క్లియర్? రైట్. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ ఈ సస్పెన్షన్ ఆర్డర్స్ని రివోక్ చేసే కెపాసిటీ ఉంటుందా? రివోక్ అంటే ఏంటి? ఓకే, సస్పెండ్ చేశారు కదా, మళ్ళీ క్యాన్సిల్ చేసే కెపాసిటీ ఉందా అంటే ఎస్, క్యాన్సిల్ చేసే కెపాసిటీ కూడా ఉంది. ఎవరికి ఉంది? ఎస్, లోక్సభ స్పీకర్కి క్యాన్సిల్ చేసే పవర్స్ కూడా ఉండడం జరిగిందనమాట. అర్థమైందా? అంటే లోక్సభ స్పీకర్ గారు కొంతమందిని మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నాను అని చెప్పిన తర్వాత ఇంక వాళ్ళ హౌస్లో ఉండకూడదు. ఒకవేళ ఆ సస్పెన్షన్ ఆర్డర్స్ని క్యాన్సిల్ చేయాలంటే మళ్ళీ లోక్సభ స్పీకర్ గారే మీ సస్పెన్షన్ని ఎత్తివేస్తున్నాము, సో మీరు ఇంకా హౌస్లో అటెండ్ అవ్వచ్చు అని చెప్పగలరు అనమాట. అయితే గుర్తుంచుకోండి, ఈ రూల్స్ ప్రకారం ఇట్లా అయితే సరే ఇంకే విధంగా అయినా సస్పెన్షన్ చేయడానికి ఉంటుందా అంటే ఎస్, అఫ్ కోర్స్. ఈవెన్ మెంబర్స్ ఆఫ్ ది హౌస్ కూడా గుర్తుంచుకోండి, మెంబర్స్ ఆఫ్ ది హౌస్ కూడా ఒక రిజల్యూషన్ని తీసుకొని రాగలరు. గుర్తుంచుకోండి, ఒక రిజల్యూషన్ని తీసుకొని రాగలరు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్, ఒక ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తిని సస్పెండ్ చెయ్యండి అని చెప్పి రిజల్యూషన్ తీసుకొని రాగలరు. అయితే ఈ రిజల్యూషన్ సింపుల్ మెజారిటీతో పాస్ అవ్వాలన్నమాట. అంటే మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ది మెంబర్స్ దట్ ఆర్ ప్రెజెంట్ ఎట్ దట్ టైం. క్లియర్? ఆ టైంలో ప్రెజెంట్ అయిన ఉన్న వాళ్ళకన్నా హాఫ్ ఆఫ్ ది మెంబర్స్ కన్నా ఎక్కువ ఈ రిజల్యూషన్ని యాక్సెప్ట్ చేసినట్లయితే అప్పుడు స్పీకర్ గారు ఈ బి అనే వ్యక్తిని సస్పెండ్ చేయడం అవుతుందన్నమాట. క్లియర్? అయితే రివొకేషన్ అనేది కూడా స్పీకర్ చేతుల్లో ఉంటుంది అండ్ ఈ మెంబర్స్ కూడా వేరే రెజల్యూషన్ పాస్ చేయగలరు. క్లియర్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది లోక్సభ అన్నమాట. స్పీకర్ కొంతమంది వ్యక్తులని సస్పెండ్ చేయగలరు. ఈవెన్ మెంబర్స్ కూడా రిజల్యూషన్ తీసుకొచ్చి వేరే మెంబర్స్ని సస్పెండ్ చేసే విధంగా స్పీకర్ని అడగగలరు అనమాట. గుర్తుంచుకోండమ్మా, ఇది సెకండ్ వన్ మెంబర్స్ ఏదైతే చేస్తారో ఇది రిజల్యూషన్. ఇది మెంబర్స్ రేజ్ చేస్తారు, రేజ్ చేసి స్పీకర్కి ఇస్తారు, స్పీకర్ అప్పుడు వాళ్ళని సస్పెండ్ చేస్తారనమాట. క్లియర్? సార్ ఇది మ్యాండేటరీ ఆన్ ది స్పీకరా అంటే ఎస్, ఆఫ్ కోర్స్. ఒకవేళ రిజల్యూషన్ పాస్ అయ్యింది, సింపుల్ మెజారిటీతో రిజల్యూషన్ పాస్ అయ్యింది అంటే స్పీకర్కి వేరే ఆప్షన్ ఉండదు. ఖచ్చితంగా ఎవరి మీదైతే రెజల్యూషన్ పాస్ అయిందో వాళ్ళని సస్పెండ్ చేసి తీరుతారు. రైట్? ఎస్, హోప్ దిస్ ఈజ్ కంప్లీట్లీ క్లియర్. అండ్ నెక్స్ట్ అలానే రాజ్యసభ చూసుకుంటే రాజ్యసభ రూల్ బుక్స్లో కూడా మనకి మెన్షన్ చేసి ఉన్నాయి. దట్ ఈజ్ రూల్ నెంబర్ 255. క్లియర్? రూల్ నెంబర్ 255 ప్రకారం రాజ్యసభ చైర్మన్ ఎవరైతే ఉంటారో మెంబర్స్ని సెషన్ రిమైనింగ్ టైం అంతా కూడా వాళ్ళని సస్పెండ్ చేసే క్యాన్సిల్ అనేది ఉంటుందన్నమాట. క్లియర్? సో అంటే రాజ్యసభ మెంబర్, ఇక్కడ రాజ్యసభ చైర్మన్ రాజ్యసభ మెంబర్ని సస్పెండ్ చేసే కెపాసిటీ అనేది ఉంటుంది. సార్ మరి ఇక్కడ కూడా రివొకేషన్ అనేది ఉంటుందా అంటే ఎస్, ఇక్కడ కూడా రివొకేషన్ అనేది ఉంటుంది. బట్ స్మాల్ డిఫరెన్స్ అమ్మా. ఆ డిఫరెన్స్ ఏంటి అంటే లోక్సభలో రివొకేషన్ అనేది స్పీకర్ చేస్తారు. క్లియర్? స్పీకర్ చేస్తారు. బట్ రాజ్యసభలో రివొకేషన్ కెపాసిటీ అనేది రాజ్యసభ చైర్మన్కి లేదు, మరి మెంబర్స్కి ఉంది. క్లియర్? అంటే అర్థం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ రాజ్యసభ చైర్మన్ ఏ అనే వ్యక్తిని మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నాను అని చెప్తే, అయితే దీన్ని రివోక్ చేయాలంటే రాజ్యసభ మెంబర్స్ రిజల్యూషన్ పాస్ చేయాలి. క్లియర్? రాజ్యసభ మెంబర్ రిజల్యూషన్ పాస్ చేయాలి. అంటే ఇక్కడ కూడా సేమ్ సింపుల్ మెజారిటీ, హాఫ్ ఆఫ్ ది మెంబర్స్ నో, ఈ వ్యక్తిని సస్పెండ్ చేయొద్దు,
మళ్ళీ ఇతన్ని కంటిన్యూ అవ్వడానికి ఛాన్స్ ఇవ్వండి అని చెప్తారనమాట. ఇది సింపుల్ మెజారిటీతో పాస్ అయితే ఇతను రివొకేషన్ అనేది జరుగుతుంది, అంటే సస్పెన్షన్ అనేది ఎత్తివేయడం జరుగుతుంది. అండ్ ఈ మెంబర్ హౌస్లో సాధారణంగా మళ్ళీ వస్తారనమాట. అర్థమైంది కదమ్మా. ఇది మనకి యూపీఎస్సీలో చాలా ఇంపార్టెంట్. కాన్స్టిట్యూషన్ ఆర్టికల్స్లో ఉందంటే నో, రెస్పెక్ట్ టు హౌస్ రూల్ బుక్స్లో ఉంది అని గుర్తుంచుకోండి. డన్, రైట్. ఒక్కసారి చూడమ్మా, ఏపీఎస్సి మీరు గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్లయితే ఒకసారి చూడండి, మనకు నోటిఫికేషన్స్ అనేది వచ్చింది. దెర్ ఇస్ అ గుడ్ ఆపర్చునిటీ మూమెంట్. సో బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కంబైన్డ్ ప్యాక్ అనేది మీకు కేవలం 10,000 రూపీస్కి అవైలబుల్గా దొరుకుతుందమ్మా. మీకు ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి మీరు కాల్ చేయగలరు, 7893899553. గ్రూప్ 2 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ మాత్రమే కావాలనుకుంటే యూ కెన్ ఆల్సో ఆప్ట్ ఫర్ 3,000 రూపీస్కి మీకు కంప్లీట్ ప్యాకేజ్ అనేది వస్తుంది. లేటెస్ట్ సిలబస్తో ప్రతిదీ కవర్ అయింది మీకు వస్తుంది అనమాట. ఇంక్లూడింగ్ గ్రూప్ 2లో మనకి సొసైటీ లాంటి టాపిక్స్ కూడా ఉన్నాయి కదా. సో అవి అంటే సిరీస్ మీకు అన్నీ ఇంక్లూడ్ అయ్యి వస్తాయి. మీకు ఏ డౌట్ ఉన్నా మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు, 7075488651. క్లియర్. నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. మీరు ఎగ్జామినేషన్లో ఎగ్జాంపుల్ కింద యూజ్ చేయొచ్చు. దిస్ కమ్స్ అండర్ జనరల్ స్టడీస్ పేపర్ 3. క్లియర్. జనరల్ స్టడీస్ పేపర్ 3 మీరు అర్బనైజేషన్ లాంటి టాపిక్స్లో దీన్ని యూజ్ చేయగలరు. కమ్స్ అండర్ ది టాపిక్ ఆఫ్ ఎకానమీ. క్లియర్. సో ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్ కింద మీరు యూజ్ చేయొచ్చు. ప్లస్ ఇది మాత్రమే కాదు, జనరల్ స్టడీస్ పేపర్ 3లో ఎన్విరాన్మెంట్ ఆర్టికల్లో కూడా దీన్ని మీరు యూజ్ చేయగలరు అనమాట. క్లియర్. సో అయితే ఆర్టికల్ ఒకసారి చూడండి. కేజ్రీవాల్ అండ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఫ్రమ్ ఢిల్లీ ఆఫ్ ఫ్లీట్ ఆఫ్ 500 ఈ బస్సెస్, ఎలక్ట్రిక్ బస్సెస్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది టు మీట్ 2025 టార్గెట్. క్లియర్. అయితే ఢిల్లీలో పొల్యూషన్ అనేది చాలా వరకు పెరుగుతుంది కదా. పొల్యూషన్ కంట్రోల్ మెషర్స్లో వన్ ఆఫ్ ది లాంగ్ టర్మ్ మెషర్స్ ఏంటి అంటే అక్కడ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మార్చడం అనమాట. క్లియర్. సో ఈ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో యాజ్ ఆఫ్ నో పెట్రోల్ అండ్ డీజిల్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ పొల్యూషన్ అనేది క్రియేట్ చేస్తుంది కదా. అందుకనే ది గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీ వాంట్ టు ట్రాన్సిషన్ ఫ్రమ్ ది డీజిల్ అండ్ పెట్రోల్ వెహికల్ టు ది ఎలక్ట్రిక్ వెహికల్స్. క్లియర్. సో ఈ వెహికల్స్ని ప్రమోట్ చేస్తున్నారు. అయితే గవర్నమెంట్ దృష్టిలో భాగంగా ఈవెన్ బస్సెస్ అవేవి గవర్నమెంట్ ఉన్నాయి కదా, ఒకవేళ వీటిని కూడా ఎలక్ట్రిక్గా మార్చినట్లయితే పొల్యూషన్ అనేది లాంగ్ టర్మ్లో తగ్గుతుంది అన్న ఉద్దేశంతో ది గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీ హ్యాస్ కెప్ట్ ది టార్గెట్ ఆఫ్ 8,000 ఎలక్ట్రిక్ బస్సెస్ అమ్మ. క్లియర్. 2025 కల్లా 2025 కల్లా 8,000 ఎలక్ట్రిక్ బస్సెస్ అనేది మేము ఇంట్రడ్యూస్ చేస్తాము అని చెప్పారు. దాంట్లో భాగంగా ఇప్పుడు 500 బస్సెస్ని తీసుకొని వచ్చారనమాట. అయితే యాజ్ ఆఫ్ నౌ ఢిల్లీలో 10,000 బస్సెస్ అనేవి ఉన్నాయంట. సో ఇప్పుడు 80% ఆఫ్ బస్సెస్ బై 2025 కల్లా మార్చారంటే లాట్స్ ఆఫ్ పొల్యూషన్ అనేది తగ్గుతుంది. సో ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ట్రావెల్ అనేది ది నేషన్స్ క్యాపిటల్లో అవైలబుల్గా ఉంటుంది. ఫ్రీ ఎయిర్ అనేది కూడా చాలా ఎక్కువగా దొరుకుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పొల్యూషన్ లేకుండా మంచి ఎయిర్ అనేది కూడా దొరుకుతుంది. అయితే దీంతో పాటు ఇది లేటెస్ట్ టెక్నాలజీతో అంతా కూడా వచ్చింది కాబట్టి ఫీమేల్ సేఫ్టీగా ఉండే విధంగా సీసీ కెమెరాస్ కూడా ప్రతి బస్సులో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కమాండ్ కంట్రోల్ రూమ్కి లింక్ అయి ఉంటుంది. సో దట్ బస్సులో ఎవరైనా ఫీమేల్స్ మీద మిస్బిహేవ్ అనేది చేసినట్లయితే కమాండ్ కంట్రోల్కి వెంటనే ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. అండ్ ప్రతి బస్సులో కూడా జీపీఎస్ టెక్నాలజీ అనేది కూడా పెట్టడం జరిగింది టు ఈజీలీ ట్రాక్ ది వెహికల్స్ అనేది మనం చూస్తామన్నమాట. క్లియర్. రైట్. అయితే దీంట్లో ఇంపార్టెంట్ మరొకటి ఏంటి అంటే ఈ బస్సెస్ అనేవి అండర్ ఫేమ్ స్కీమ్ అనేది చూస్తాం. క్లియర్. సో ఫేమ్ 2 అనేది స్కీమ్ ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉందమ్మా. ది లార్జర్ వెహికల్స్ని అంటే బస్సెస్ కానీ ఇట్లాంటి పెద్ద పెద్ద వెహికల్స్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ కింద యూజ్ చేసేటప్పుడు కొంత సబ్సిడీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది అన్నమాట. క్లియర్. సో ఫేమ్ 2 స్కీమ్లో భాగంగా సో సెంటర్ అండ్ స్టేట్ ఈ రెండు కలిపి బస్సెస్ని ఎలక్ట్రిక్ బస్సెస్ని తీసుకొని రావడం జరిగింది. క్లియర్. సో అయితే మీరు అర్బనైజేషన్ కాన్సెప్ట్లో అయినా దీన్ని మీరు ఎగ్జాంపుల్ కింద రాయొచ్చు, ఆర్ ఎకానమీ టాపిక్లో మీరు ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. అండ్ ఎన్విరాన్మెంట్లో కూడా మనకి నేషనల్ గోల్స్ టు రెడ్యూస్ ది పొల్యూషన్ కానీ గ్రీన్ హౌస్ గ్యాసెస్ కానీ చూస్తాం కదా. రైట్. అక్కడైనా మీరు యూజ్ చేయొచ్చు అనమాట. రైట్. ఎస్. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇండియాస్ ఫాస్టెస్ట్ సోలార్ ఎలక్ట్రిక్ బోట్ లాంచ్డ్. రైట్. అయితే ఇక్కడ కేవలం మీకు ఇది ఎగ్జాంపుల్ కింద యూజ్ చేయడానికి హెల్ప్ అవుతుందమ్మా. ఒకసారి చూడండి. జనరల్ స్టడీస్ పేపర్ 3 ఎన్విరాన్మెంట్లో మనకి చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట. ఒకసారి చూడండి. ఈ బోట్ ఏదైతే ఉందో
దిస్ ఈజ్ ద సోలార్ ప్యానల్ ఎనేబుల్డ్ బోట్ అనమాట. ఈ పైన సోలార్ ప్యానల్స్ అనేవి ఉన్నాయి. సో కాన్స్టెంట్గా సన్ ఎనర్జీ అనేది యూస్ చేసుకుంటూ ఇది నావిగేట్ చేస్తుంది అనమాట. సో దట్ దీని నుండి ఎటువంటి ఎమిషన్స్ అనేవి ఉండవు. అండ్ ఈవెన్ దీన్ని ఎంత సొఫిస్టికేటెడ్గా తయారు చేశారంటే దీని నుంచి వైబ్రేషన్స్ కూడా రావు. కంప్లీట్ సొఫిస్టికేషన్ నాలెడ్జ్తో దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది అని చెప్తున్నారనమాట. క్లియర్? సో అఫోర్డబుల్గా ఉండడానికి దీని మీద కొంత సబ్సిడీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అని కూడా చెప్తున్నారు. అండ్ మెయిన్ థింగ్ దీని పేరు ఏంటంటే దట్ ఈస్ ద బరాకుడా. క్లియర్? సో ద బరాకుడా అనేది ఇండియాస్ ఫాస్టెస్ట్ సోలార్ ఎలక్ట్రిక్ బోట్ అనమాట. క్లియర్? సో దీన్ని మనకి కేరళలో ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. దిస్ ఈజ్ కంప్లీట్లీ ఈకో ఫ్రెండ్లీ ట్రాన్స్పోర్టేషన్ అనమాట. మెరైన్ ట్రాన్స్పోర్టేషన్ పెంచడం అనేది గవర్నమెంట్ చాలా ఇంపార్టెంట్ ఇనిషియేటివ్గా పెట్టుకుంది. ఎందుకంటే ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ అనేవి చూస్తే రోడ్వేస్ కన్నా క్లియర్ మనకి రైల్వేస్ అనేది చీప్. క్లియర్? రోడ్వేస్ కన్నా దిస్ ఈజ్ అండ్ రైల్వేస్ కన్నా వాటర్వేస్ అనేది చీప్ కదా. సో ఈ మెరైన్ ట్రాన్స్పోర్టేషన్ అనేది మనకు పెంచితే పీపుల్ టు అండ్ ఫ్రో మూమెంట్ అయినా ఆర్ ఈవెన్ ది ప్రొడక్ట్స్ అనేవి మనం వేరే చోట్లకి ట్రాన్స్పోర్టేషన్ చేయాలనుకున్నా సరే చాలా చీప్గా కూడా చేరుతుంది. అవునా? సో అందుకని మనకి ఈ బరాకుడా అనేది చాలా ఇంపార్టెంట్గా హెల్ప్ చేస్తుంది అనమాట. ఒకటి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కంట్రోల్కి హెల్ప్ చేస్తుంది అండ్ చీప్ అఫోర్డబుల్ ట్రాన్స్పోర్టేషన్ కూడా హెల్ప్ చేస్తుంది. ఇట్లాగా ఇది సస్టైనబుల్గా కూడా ఉంటుంది. కేవలం సోలార్ ప్యానెల్స్ అనేవి యూజ్ చేయడం వల్ల మనకి ఈజీగా ఇది దొరుకుతుంది అనమాట, అవైలబుల్గా కూడా దొరుకుతుంది. అండ్ దిస్ ఈస్ ది వరల్డ్స్ బెస్ట్ స్టార్టప్ కింద అవార్డు కూడా దీనికి రావడం జరిగిందనమాట. క్లియర్? దిస్ ఇస్ ఫైన్. అయితే వేరియస్ స్టార్టప్ ప్రోగ్రామ్స్ అనేవి పెడితే దాంట్లో దీనికి ప్రైజ్ కూడా వచ్చింది అని చెప్తున్నారు. ఆల్ దిస్ ఇస్ ఫైన్. బట్ బరాకుడా అనేది మీరు ఎగ్జాంపుల్ కింద యూజ్ చేయడానికి గుర్తుంచుకోండి. రైట్? ఎస్. చూడమ్మా, కంప్లీట్ యూపీఎస్సీ జిఎస్ ఫౌండేషన్ కోర్స్ అనేది జిఎస్ 1, 2, 3, 4 కంప్లీట్ మీకు ప్రోగ్రామ్ అనేది వస్తుంది. ఇంక్లూడింగ్ ఎస్ఐతో సహా మీకు వస్తుంది. లైవ్ అండ్ రికార్డెడ్ ప్రోగ్రామ్ అనేది కేవలం 18,000 రూపీస్కి మీకు ఇప్పుడు అవైలబుల్గా ఉందన్నమాట. క్లియర్? సో కేవలం 18,000 రూపీస్కి మీకు ఏ డౌట్ ఉన్నా సరే ఈ నెంబర్ చూడండి, 7893899553. సో మీకు ఏ డౌట్ ఉన్నా సరే ఈ నెంబర్కి మీరు కాల్ చేయగలరు. అండ్ ఇది సూపర్ బ్లాక్ బాస్టర్ ఆఫర్ అనమాట. కేవలం 18,000 రూపీస్కి బోత్ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అనేవి మీకు అవైలబుల్గా వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ ఈ ఆర్టికల్ చూడమ్మా, ఫాలో ది సిబిఐ మాన్యువల్ ఆన్ సీజర్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ డివైజెస్, సుప్రీం కోర్ట్ టు ఏజెన్సీస్. క్లియర్? సో సుప్రీం కోర్ట్ ఏమని చెప్తుంది అంటే రైట్, అయితే చాలాసార్లు గవర్నమెంట్ సెక్యూరిటీ మెషర్స్ వల్ల కొంతమంది యొక్క గ్యాడ్జెట్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని గవర్నమెంట్ సీజ్ చేస్తుంది. అవునా? అయితే వ్యక్తుల యొక్క ది ప్రైవసీ ఇష్యూస్ అనేవి కూడా ఉంటాయి కదా. సో ప్రతి వ్యక్తి కూడా తన ఫోన్లో తన ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ కానీ ప్రతిదీ కూడా స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇటువంటి గ్యాడ్జెట్ అనేది గవర్నమెంట్ తీసుకున్నట్లయితే ఒకవేళ గవర్నమెంట్ ఒక రాంగ్ ఇంప్రెషన్ అనేది మొబైల్లో పెట్టి తర్వాత ఈ వ్యక్తిని ముద్దాయిగా కూడా చేసే ఛాన్సెస్ ఉన్నాయి కదా. క్లియర్? సో అట్లా కాకుండా ఈవెన్ గవర్నమెంట్ నుంచి కూడా ప్రజలను రక్షించడానికి ఒక సిబిఐ మాన్యువల్ అనేది ఆల్రెడీ తయారు చేసింది. సో సుప్రీంకోర్టు ఇప్పుడు చెప్తుందన్నమాట ఏమని, మీరు ఎప్పుడైనా ఏ వ్యక్తి యొక్క ఎలక్ట్రానిక్ డివైస్ అయినా సరే సీజ్ చేసినప్పుడు సిబిఐ మాన్యువల్ ప్రకారమే మీరు వాటిని సీజ్ చేయాలి. అండ్ తర్వాత నెక్స్ట్ స్టడీస్కి కూడా అట్లానే పంపించాలి అని చెప్తున్నారనమాట. సో అయితే చూడమ్మా, ఈ ఆర్టికల్ అనేది మనకి జనరల్ స్టడీస్ పేపర్ 3లో ఇంపార్టెంట్ అనమాట. ఇంటర్నల్ సెక్యూరిటీలో ఇంపార్టెంట్. క్లియర్? అండ్ ఈవెన్ సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. రైట్? ఎస్. అయితే జనరల్గా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్లో కూడా మనకి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనేవి మీకు తెలుసు కొంత ఆల్గారిథమ్స్తో వర్క్ చేస్తూ ఉంటాయి. క్లియర్? కొంత ఆల్గారిథమ్స్తో వర్క్ చేస్తూ ఉంటాయి. అయితే ఈ ఆర్టికల్లో ఇంపార్టెంట్ ఏంటి అంటే మీరు ఏదైనా ఆర్టికల్స్కి నోట్స్ కానీ ఏదైనా పెట్టుకుంటున్నారంటే దీని గురించి మెన్షన్ చేయండి అమ్మా. దిస్ ఈజ్ ది హ్యాష్ వాల్యూ. ఇక్కడ నేను దీని గురించి లైట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రిలిమ్స్లో కూడా పొటెన్షియల్ క్వశ్చన్ అమ్మా, హ్యాష్ వాల్యూ అంటే ఏంటి అని ప్రిలిమ్స్ క్వశ్చన్ కూడా రావచ్చు. హ్యాష్ వాల్యూ అంటే ఏంటి? హ్యాష్ వాల్యూ అంటే ప్రతి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లో కూడా మనకి క్రిప్టోగ్రాఫిక్ ఆల్గారిథమ్స్ అనేవి ఉంటాయి. అంటే ఒక వ్యక్తి యొక్క కంటిన్యూస్ సర్చెస్ కానీ, కంటిన్యూస్ కాల్ డేటా కానీ, మెసేజ్ డేటా కానీ, ఇంటర్నెట్ యూసేజ్ ప్యాటర్న్ అనేది చూసుకుంటే మనకి ఒక కంప్లీట్ పిక్చర్ అనేది వస్తుందన్నమాట. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఈవెన్ ఈ హ్యాష్ వాల్యూని ఏమని పిలుస్తారంటే
దిస్ ఈజ్ ద ఫింగర్ ప్రింట్ ఆఫ్ ఎ మొబైల్. క్లియర్? ఫింగర్ ప్రింట్. క్లియర్? అంటే ఫింగర్ ప్రింట్ దొరికితే ఏ విధంగా ఒక వ్యక్తిని మనం ఫైండ్ చేయగలమో అలానే హ్యాష్ వాల్యూ అనేది అర్థమైతే ఈ మొబైల్ యొక్క కంప్లీట్ యూసేజ్ కూడా అర్థమైపోతుంది అనమాట. క్లియర్? సో దీన్నే ఫింగర్ ప్రింట్స్ ఫర్ ది ఫైల్స్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైల్ ఉంది అనుకోండి, ఇది డేటాతో నిండిన ఫైల్ అనుకోండి. ఈ ఫైల్ని కనిపెట్టడానికి హ్యాష్ వాల్యూ అనేది ఉంటుంది. ఈ హ్యాష్ వాల్యూ అనేది అల్గారిథమిక్ వాల్యూస్లో ఉంటుంది. ఇది కేవలం కంప్యూటర్ రిలేటెడ్ టెక్నోక్రాట్స్ మాత్రమే దీన్ని యూజ్ చేయడం హెల్ప్ చేస్తుంది అనమాట. క్లియర్? వాళ్ళు ఫైండ్ చేయగలరు. ఈ హ్యాష్ వాల్యూ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. క్లియర్? సో యూపీఎస్సీ ప్రిలిమ్స్లో క్వశ్చన్ వచ్చింది అనుకోండి, హ్యాష్ వాల్యూ అనేది దిస్ ఈజ్ రిలేటెడ్ టు ఫింగర్ ప్రింట్. ఎస్, దిస్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫింగర్ ప్రింట్ ఫర్ ది ఫైల్స్ అని గుర్తుంచుకోండి. ఇదొక న్యూమరిక్ వాల్యూ అనేది ఉంటుంది అనమాట. ఆల్ఫా న్యూమరిక్ వాల్యూస్ కానీ న్యూమరిక్ వాల్యూస్ కానీ కలిపి ఉంటుంది. సో దట్ ఫైల్ని ఈజీగా ఫైండ్ చేయడానికి అది హెల్ప్ చేస్తుంది అనమాట. క్లియర్? రైట్. ఇవన్నీ కూడా చెప్తున్నారు. కంప్లీట్ సిబిఐ మాన్యువల్తోనే మీరు గ్యాడ్జెట్ని సీజ్ చేయాలి. అండ్ ప్రైవసీ ఇష్యూస్ అనేవి ఏమాత్రం కూడా ఆర్డినరీగా బ్రీచ్ చేయడానికి లేదు. కంప్లీట్ సెక్యూరిటీ థ్రెట్ అట్లాంటిది ఉన్నప్పుడు మాత్రమే ఒక వ్యక్తి యొక్క గ్యాడ్జెట్ని కంప్లీట్ అనాలిసిస్ అనేది చేయాలన్నమాట. జనరలీ ఈవెన్ ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ దొరికినా సరే వీటిని ఫారెన్సిక్ ల్యాబ్స్కి పంపిస్తారు. ఫారెన్సిక్స్, ఈ ఫారెన్సిక్స్ ఏంటి అంటే దీస్ ఆర్ ది టెక్నికల్ ఫారెన్సిక్స్ అనమాట. జనరల్ ఫారెన్సిక్స్ అంటే బయలాజికల్ ఏదైనా మెటీరియల్ దొరికితే, ఫర్ ఎగ్జాంపుల్ హెయిర్ శాంపిల్స్ కానీ నెయిల్ శాంపిల్స్ కానీ బ్లడ్ కానీ ఏమైనా శాంపిల్స్ దొరికితే కలెక్ట్ చేయడానికి ఫారెన్సిక్స్ అనాలిసిస్ వాళ్ళు వస్తారు కదా, ఇది కంప్లీట్ టెక్నికల్ ఫారెన్సిక్స్ అనమాట. క్లియర్? సో వీళ్ళు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్లో ఉన్న ఇంపార్టెంట్ ఫింగర్ ప్రింట్స్ లాంటివి కలెక్ట్ చేస్తూ ఉంటారు. రైట్? అంటే ఏ ఫైల్స్ ఎక్కడ ఉన్నాయి, ఒకవేళ నేషన్కి ఆపోజిట్గా సెక్యూరిటీ థ్రెట్గా ఏవైనా ట్రాన్సాక్షన్స్ జరిగాయా, ఇట్లాంటివన్నీ కూడా ఈ ఫారెన్సిక్స్ వాళ్ళు చూస్తారనమాట. రైట్? ఎస్. నెక్స్ట్ ఆర్టికల్ చూడమా. వోంట్ ఇంటర్ఫియర్ ఇఫ్ ఏ కేస్ ఈజ్ ఆల్రెడీ లిస్టెడ్ బిఫోర్ ఏ జడ్జ్. సిజేఐ గారు చెప్తున్నారనమాట. అయితే ప్రొసీజర్ ఎలా ఉంటుంది అనేది మీకు తెలియడం చాలా ఇంపార్టెంట్. సో ఆర్టికల్లో ఏముంది అనేది ఇంపార్టెంట్ కాదు. ఒకసారి చూడండి. దిస్ కమ్స్ అండర్ జనరల్ స్టడీస్ పేపర్ 2 పాలిటీలో జ్యుడిషియరీ టాపిక్స్లో మనకి ఇది ఇంపార్టెంట్ అనమాట. రైట్? అయితే ఎప్పుడైనా సరే కేసెస్ అనేవి, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఒక కేసు అనేది సుప్రీంకోర్టుకి వెళ్ళింది అనుకోండి. సుప్రీంకోర్టులో కేసు తీసుకొని వాటిని మెన్షన్ చేసేది రిజిస్ట్రీ అనేది చూస్తామన్నమాట. క్లియర్? దీస్ ఆర్ ద రిజిస్ట్రార్స్. క్లియర్? సో రిజిస్ట్రీ అనే వ్యక్తి ఉంటాడు. ఈ రిజిస్ట్రీ ఈ కేస్ని అతను తీసుకుంటారనమాట. వచ్చే ప్రతి కేసుని కూడా ది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారికి చెప్పడం అనేది జరుగుతుంది. కేసెస్ అనేవి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారికి చెప్తారు. అండ్ నెక్స్ట్ తర్వాత ఏమవుతుంది, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా విల్ యాక్ట్ యాజ్ ది మాస్టర్ ఆఫ్ ది రోస్టర్ అని చూస్తాం. మాస్టర్ ఆఫ్ ది రోస్టర్. మాస్టర్ ఆఫ్ ది రోస్టర్ అంటే ఏంటి? నథింగ్ బట్, సో ఎట్లాగా ఎవరికి ఈ కేసెస్ అనేవి ఇవ్వాలి అని. ఫర్ ఎగ్జాంపుల్ కేసెస్ అన్నీ కూడా లెట్స్ టేక్, నేను న్యూమరికల్గా నెంబర్స్ తీసుకుంటున్నాను. 1 2 3 4 5 కేసెస్ వచ్చాయి అనుకోండి. 5th కేసు అనేది ఆ 3 జడ్జ్ బెంచ్కి పంపించండి. 4th కేసు అనేది 1 జడ్జ్ బెంచ్కి పంపించండి. 3rd కేసు అనేది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కదా, నేనున్న బెంచ్కి దీన్ని పంపించండి. ఈ 2nd కేసు అనేది ఆ సింగిల్ జడ్జ్ బెంచ్కి పంపించండి అని చెప్తారనమాట. అంటే నథింగ్ బట్ కేస్ అలొకేషన్ అనేది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు చేస్తారు. ఓకేనా? సో ఏంటమ్మా ప్రాసెస్ అనేది, ఒక కేసు అనేది సుప్రీంకోర్టులోకి వచ్చినట్లయితే రిజిస్ట్రీ గారు కేసెస్ అన్నిటినీ కూడా రిజిస్టర్ చేస్తారు. ఏ రోజు ఏ కేసు ఏ బెంచ్ దగ్గర ఉండాలి అనేది ప్రతిదీ కూడా అతను ఒక డేటా అనేది మెయింటైన్ చేస్తారనమాట. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారి దగ్గర నుంచి సలహాలు అనేవి తీసుకొని, ఎందుకు సిజేఐ గారి దగ్గర తీసుకోవాలంటే హీ ఈజ్ ది మాస్టర్ ఆఫ్ ది రోస్టర్ అని అంటాం. రోస్టరింగ్ అంటే నథింగ్ బట్ ఎలొకేషన్ ఆఫ్ కేసెస్ అనమాట. కేస్ ఎలొకేషన్స్ అనేవి ఏ బెంచ్ దగ్గర ఏ జడ్జి దగ్గర ఉండాలి అనేది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు చెప్తారనమాట. క్లియర్? రైట్. అయితే వాళ్ళు ఆ కేసెస్ అనేవి టేకప్ చేస్తారు అని మనం చూస్తాము. అయితే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, రైట్, కేసెస్ అనేవి ఒకసారి నేను ఎలొకేట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ ఇష్యూస్లో తలదూర్చను, ఇంటర్ఫియరెన్స్ అనేది కాను. ఎందుకు? నేను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అవ్వచ్చు, బట్ రెస్పెక్ట్ టు కొలీగ్స్ కూడా ఒక ఉన్నతమైన పొజిషన్లో ఉన్న జడ్జెసే కదా, వాళ్ళ ఇష్యూస్లో నేను ఇంటర్ఫియర్ అయినట్లయితే అది
వాళ్ళ యొక్క రెస్పెక్ట్ని స్టేచర్ని తగ్గించే విధంగా ఉంటుంది. సో ఒకసారి నేను జడ్జి గారికి ఒక కేసు అనేది అలొకేట్ చేశానంటే ఆ రెస్పెక్ట్ జడ్జి ఒకవేళ వెనక్కి వెళ్ళిపోయి నేను ఈ కేసు తీసుకోలేను బికాజ్ ఆఫ్ ఫ్యూ రీజన్స్ అని చెప్తేనే నేను దాంట్లో ఇంటర్ఫియర్ అవుతాను తప్ప ఆర్డినరీగా నేను ఇంటర్ఫియర్ అవ్వను అని చెప్తున్నారనమాట. క్లియర్? సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు క్లియర్గా చెప్తున్నారు, ఐ వోంట్ ఇంటర్ఫియర్ ఇఫ్ ఏ కేస్ ఈజ్ ఆల్రెడీ లిస్టెడ్ బిఫోర్ ఏ జడ్జ్. క్లియర్? ఒక జడ్జి ముందు ఆల్రెడీ లిస్టింగ్ అనేది జరిగిపోయిన తర్వాత నేను మరి ఇంటర్ఫియర్ కాను అని చెప్తున్నారు. రైట్? సో అయితే మీకు డౌట్ రావచ్చు, సార్ అసలు ఏమైంది అని. సే దెర్ ఆర్ సమ్ పొలిటికల్ ఇష్యూస్ ఆర్ ద జుడిషియరీ ఇష్యూస్ దట్ ఆర్ గోయింగ్ ఆన్. అంత డీటెయిల్గా మనకు అవసరం లేదు. కొంతమంది సీనియర్ మోస్ట్ ఎవరైతే లాయర్స్ ఉన్నారో వాళ్ళు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారికి ఒక లెటర్ అనేది రాయడం జరిగింది. సార్ కేసెస్లో కాస్త అవకతవకలు అనేవి జరుగుతున్నాయి. కొంతమంది కేసుని పూర్తిగా విని లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళు బయటకు వెళ్ళిపోయి వేరే వాళ్ళకి కేసెస్ అనేవి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. సో దీనివలన చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నాము అని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారికి చెప్తున్నారు. అయితే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా క్లియర్గా చెప్తున్నారు, నేను కేసెస్ అనేవి ఒకసారి అలొకేట్ చేసిన తర్వాత మళ్ళీ నేను ఇన్వాల్వ్మెంట్ అనేది అవను అన్లెస్ ఒకవేళ ఏదైనా మిస్టేక్స్ అనేవి చాలా గ్రేట్గా జరిగితే కానీ అని చెప్పే విధంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చెప్తున్నారనమాట. హోప్ సో దిస్ ఈస్ కంప్లీట్లీ క్లియర్. రైట్? ఎస్. అండ్ ఒకసారి చూడమా, కొత్త బ్యాచెస్ అనేవి ఒకవేళ మీరు యూపీఎస్సీ ఆఫ్లైన్ విశాఖపట్నంలో ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారంటే దిస్ ఈస్ ద లోయెస్ట్ ఎవర్ ఫీజ్ అమ్మా. విశాఖపట్నంలో ఫీజు అనేది కేవలం 45,000కే లాంచ్ చేయడం అనేది జరిగింది విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. క్లియర్? సో లైఫ్ టైం వ్యాలిడిటీ మీకు 45,000కే మీకు కంప్లీట్ ప్రోగ్రామ్ అంతా కూడా అవైలబుల్గా ఉంటుంది. 1st January 2024 నుంచి మనకి కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ దిస్ ఇస్ ద హై టైమ్ దట్ యూ కెన్ స్టార్ట్. సో ఆఫర్ అనేది 31st December వరకు మాత్రమే ఉంటుందమ్మా 45,000కి. మీకు ఏ డౌట్ ఉన్నా మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు. 7893899553 నెంబర్కి మీరు కాల్ చేయగలరు అనమాట. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ద అర్జెంట్ నీడ్ టు కంట్రోల్ యూజ్ ఆఫ్ ఈ సిగరెట్స్ సేస్ WHO. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఆర్టికల్ అనేది మనకి జనరల్ స్టడీస్ పేపర్ 1 సొసైటీ సోషల్ జస్టిస్ అండ్ జనరల్ స్టడీస్ పేపర్ 2 హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్లో మనకి చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట. రైట్? ఎస్. అయితే జనరల్గా చాలా వరకు కూడా ప్రజలు సిగార్స్ అంటే సిగరెట్స్కి అలవాటు అనేవి పడుతున్నారు అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్కి కూడా అలవాటు పడుతున్నారు అన్న ఉద్దేశంతో కొత్త టెక్నాలజీ అనేది తీసుకొస్తున్నామని చెప్పి ఈ సిగరెట్స్ అంటే ఎలక్ట్రానిక్ సిగరెట్స్ని తీసుకొని రావడం జరిగింది. అయితే దీని ప్రకారం ఏంటి, సిగరెట్ కానీ ఆల్కహాల్ కన్జంప్షన్ కానీ టొబాకో కన్జంప్షన్ కానీ ఇవి కన్జంప్షన్స్ అనేవి తగ్గిపోతాయి, ఈ సిగరెట్ అనేది అంత హార్మ్ఫుల్ కాదు అని ఇనీషియల్గా ప్రొజెక్షన్స్ అనేవి చేయడం జరిగిందనమాట. క్లియర్? బట్ తర్వాత లేటెస్ట్ రీసెర్చెస్ ప్రకారం తెలుస్తుంది ఏంటంటే ఈ సిగరెట్స్ కూడా సిగరెట్ అంత ప్రభావమే చూపిస్తుంది. సో ఇది కూడా కంప్లీట్లీ పొల్యూషన్, వ్యక్తి యొక్క హెల్త్కి ఏమాత్రం కూడా మంచిది కాదు అని రిపోర్ట్స్ అనేవి రావడం జరిగిందనమాట. క్లియర్? సో ఏ విధంగా అయితే టొబాకోలో సిగరెట్లో నికోటిన్ అనేది ఉంటుందో అదేవిధంగా ఈ సిగరెట్స్ కూడా నికోటిన్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది లిక్విడ్ వేపరైజర్ రూపంలో ఉంటుందన్నమాట. క్లియర్? సో ఈ ఎలక్ట్రానిక్ సిగరెట్స్ అనేవి ఇవి ఒక కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ అనమాట. క్లియర్? సో అయితే ఇప్పుడు ఈ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏమని చెప్తుంది అంటే దీనివలన యాక్చువల్లీ పొటెన్షియల్ హార్ట్ డిజార్డర్స్ అనేవి పెరుగుతున్నాయి అని చెప్తున్నారనమాట. సో ఏదైతే అనుకున్నారో దట్ ఈస్ టొబాకో కన్జంప్షన్ అనేది చాలామంది క్విట్ చేస్తారు ఈ సిగరెట్స్కి వచ్చిన తర్వాత అనుకుంటే నో, ఇట్ ఈస్ యాక్చువల్లీ ఇంక్రీజింగ్. సో ఇంతవరకు ఎవరైతే కన్జంప్షన్ చెయ్యని వాళ్ళు కూడా ఈ సిగరెట్స్ అనేవి చాలా స్టైల్గా కన్జంప్షన్కి బాగుంటుంది అని యూజ్ చేస్తున్నారు అని చెప్తున్నారనమాట. క్లియర్? సో అందుకనే కంట్రీస్ వెంటనే కూడా ఈ చిల్డ్రన్ని యంగ్ పీపుల్ని కంట్రోల్ చేసే విధంగా, క్లియర్? సో యంగ్ పీపుల్ని చిల్డ్రన్ని కంట్రోల్ చేసే విధంగా ఈ సిగరెట్స్ని స్ట్రిక్ట్ మెషర్స్తో కంట్రోల్ చేయాలి అని WHO చెప్తుందన్నమాట. క్లియర్? సో దిస్ ఈజ్ కంప్లీట్లీ ఎడిక్షన్స్. ఈ నికోటిన్ లాంటి వస్తువులు ఎడిక్టింగ్ చేస్తాయి. సో దట్ యంగ్ పీపుల్ అనేవాళ్ళు ఈజీగా ట్రాప్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటున్నాయి అని చెప్తున్నారనమాట. సో వీళ్ళ హెల్త్ అనేది లాస్ అవుతుంది, ఫ్యూచర్ కెరీర్ అనేది లాస్ అవుతుంది. సో ఓవరాల్గా ది డెమోగ్రఫిక్ పొటెన్షియల్ ప్రొడక్టివిటీ అనేది తగ్గిపోతుంది. ఇది ఏమాత్రం కూడా మంచిది కాదు అని చెప్తున్నారనమాట. దాదాపుగా 74 కంట్రీస్లో
ఎటువంటి రెగ్యులేషన్స్ లేదు. మిగిలిన చాలా వరకు కంట్రీస్లో కేవలం చాలా లిమిటెడ్ కంట్రోలింగ్ మాత్రమే ఉంది అని చెప్తున్నారు. అండ్ ఇంకేం చెప్తున్నారంటే కేవలం 34 కంట్రీస్లో మాత్రమే ఈ సిగరెట్స్కి బ్యాన్ అనేది ఉంది. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ 34 కంట్రీస్ లానే కంప్లీట్ బ్యాన్ అనేది చేస్తేనే చిల్డ్రన్ని, సిటిజన్ని, యంగ్ పీపుల్ని కాపాడుకోగలం అని చెప్తున్నారనమాట. క్లియర్. సో ఆన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది చిల్డ్రన్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. అండ్ ఇది మాత్రమే కాదు, ఈ సిగరెట్స్ కూడా ఎవరైతే కాలుస్తారో దాని దగ్గరలో ఉన్న బై స్టాండర్డ్స్, అంటే ఈ సిగరెట్ని కన్జ్యూమ్ చేసే వాళ్ళు కాదు, దాని నుంచి వచ్చే స్మోక్ని ఎవరైతే కూడా తీసుకుంటారో వాళ్ళని బై స్టాండర్డ్స్ అని అంటాం కదా, దగ్గరలో నిల్చున్న వాళ్ళు, వాళ్ళకి కూడా హెల్త్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి అని చెప్తున్నారు. లంగ్ డిజార్డర్స్ వస్తున్నాయి, బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది డ్యామేజ్ అవుతుంది, లెర్నింగ్ డిజార్డర్స్ అనేవి వస్తున్నాయి, అండ్ క్యాన్సర్ లాంటివి కూడా వస్తున్నాయి అని చెప్తున్నారు. ఒకవేళ ప్రెగ్నెంట్ ఫీమేల్స్ కనుక ఈ సిగరెట్స్ని కన్జ్యూమ్ చేసిన ఆర్ ఒకవేళ బై స్టాండర్డ్స్ కింద ఉన్న ఫ్యూటల్ మాల్ఫార్మేషన్స్ అనేవి జరుగుతున్నాయి, అంటే నెక్స్ట్ బేబీస్ యొక్క హెల్త్ అనేది డ్యామేజ్ అవుతుంది అని చెప్తున్నారనమాట. సో అందుకనే ఎంత వేగంగా వీలైతే WHO వీటన్నిటిని కూడా కంప్లీట్ కంట్రోల్ చేయాలి అని చెప్తున్నారు. రైట్. సో దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఆర్టికల్. డేటా ఏదైతే నేను చెప్పడం జరిగిందో వాటన్నిటిని కూడా మీరు కలెక్ట్ చేసుకోండి. సో మీరు WHO రిపోర్ట్ ఇచ్చింది అని చెప్పి వీటిని రాయొచ్చు అనమాట. రైట్. ఎస్. నెక్స్ట్ ఆర్టికల్ చూడమా, రష్యా ఉక్రెయిన్ ఆర్టికల్ అనేది రావడం జరిగింది. అయితే లాస్ట్ 2 years నుంచి మనం నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ అనేవి చూడడం జరిగింది. అయితే దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే మ్యాప్ పాయింటింగ్ అనేది మనకి చాలా 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 ఇంపార్టెంట్. యూపీఎస్సీలో కంటిన్యూస్గా మ్యాపింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నాడు. సో ఇక్కడ క్లియర్గా మనకి ఏ కంటెస్టేషన్లో అంటే ఉక్రెయిన్ ఏరియాస్ ఏవైతే రష్యా కంట్రోల్లో ఉన్నాయి అండ్ ఈ నేమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, మనకి మ్యాపింగ్లో చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. ఒక్కసారి నేను ఏవైతే అండర్లైన్ చేస్తానో వాటిని చాలా జాగ్రత్తగా చూడమ్మా. అండ్ ఈ పిక్చర్లో చూడండి, దిస్ ఇస్ కంప్లీట్లీ ఉక్రెయిన్. క్లియర్. సో దిస్ ఈస్ కంప్లీట్లీ ఉక్రెయిన్ అండ్ ఈ పార్ట్ అనేది రష్యా అని మనం చూస్తాం. అండ్ ఇంపార్టెంట్ వన్ని నేను అండర్లైన్ చేస్తాను, మీరు చాలా జాగ్రత్తగా నోట్ డౌన్ చేసుకున్నామా. సి దిస్ ఈస్ ది కార్కివ్. క్లియర్. సో దిస్ ఈస్ ది కార్కివ్ అండ్ దిస్ ఈస్ ది స్వెతోవ్. కార్కివ్, స్వెతోవ్ అండ్ ఇది లుహాన్స్క్. క్లియర్. దిస్ ఈజ్ లుహాన్స్క్. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ లుహాన్స్క్ రీజియన్ అండ్ దిస్ ఈజ్ ది డోన్టెస్క్. క్లియర్. లుహాన్స్, డోన్టెస్క్ రీజియన్ and this is the Mariupol region. Clear. So this is the Mariupol region and this is the Zaporizhia. Clear. So this is the Zaporizhia and ఇక్కడ చూడమ్మా Zaporizhia NPP అనేది ఉంది, అంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనమాట. క్లియర్. సో ఈవెన్ యాజ్ ఆఫ్ నౌ Zaporizhia న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కూడా రష్యా కంట్రోల్లో ఉంది. క్లియర్. సో జనరల్గా ఇది ఉక్రెయిన్ రీజన్, బట్ వీటన్నిటి మీద కూడా యాజ్ ఆఫ్ నౌ రష్యాకి కంట్రోల్ అనేది ఉందన్నమాట. అండ్ దిస్ ఈస్ ది కేప్ ద తర్కన్స్క్ అండ్ దిస్ ఈస్ ది సెవాస్తోపోల్. ఇది కంప్లీట్ క్రిమియా రీజన్ అమ్మ. క్లియర్. కంప్లీట్ క్రిమియా రీజన్ ఇదంతా కూడా. రైట్. అండ్ దిస్ ఈజ్ ద ఖేర్సన్ రీజన్. ఖేర్సన్. రైట్. సో ఈ ఖేర్సన్ రీజన్ అండ్ దిస్ ఈజ్ ది బఖ్మూత్. దిస్ ఈజ్ ది బఖ్మూత్ అండ్ దిస్ ఈజ్ ది క్రెమిన్నా. క్లియర్. ఈ 2 రీజన్స్ కూడా ఇంపార్టెంట్. అండ్ ఈ రివర్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ చూడమ్మా చిన్న రివర్ మీకు ఇలా కనిపిస్తుంది కదా, దిస్ ఈజ్ ది నైప్రో. క్లియర్. దిస్ ఈజ్ ద నైప్రో రివర్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రైట్. ఎస్. సో ఇక్కడ ఏవైతే నేను బ్లూలో అండర్లైన్ చేసి ఉంచానో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అండ్ దిస్ ఈజ్ వీ ఆల్ నో దిస్ ఈజ్ ద బ్లాక్ సీ. రైట్. సో దిస్ ఈజ్ ద బ్లాక్ సీ అండ్ బ్లూ లైన్లో ఉన్న చూడండి ది కార్కివ్, ది సెవాస్తోవ్, లుహాన్స్క్, డోన్టెస్క్, మరియపోల్, జపోర్జియా అండ్ దిస్ ఈజ్ ద కేప్ తర్కున్స్ అండ్ దిస్ ఈజ్ ది సెవాస్తోపోల్ అండ్ ఖేర్సన్, నైప్రో రివర్ అండ్ ది క్రెమిన్నా అండ్ బఖ్మూత్. ఈ రీజియన్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఒకవేళ మీరు ఇంతవరకు ఎప్పుడు రష్యా ఉక్రెయిన్లో కంటెస్టింగ్ రీజియన్స్ గురించి రాసుకోకపోతే యాజ్ ఆఫ్ నో మీరు ఏదైతే నోట్స్ మెయింటైన్ చేస్తున్నారో చాలా జాగ్రత్తగా చూడండి. అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఇది కూడా ఇంపార్టెంట్ అమ్మా, ఒడెస్సా. క్లియర్. అంటే యాజ్ ఆఫ్ నౌ ఇది రష్యా కంట్రోల్లో లేకపోయినప్పటికీ ఉక్రెయిన్ కంట్రోల్లో ఉన్నా సరే దీని గురించి కూడా కరెంట్ అఫైర్స్లో రెగ్యులర్గా మనం చూస్తున్నాం. సో అందుకే చూసుకోండి, దిస్ ఈజ్ ద ఒడెస్సా. క్లియర్. రైట్. సో ఆల్ దీస్ రీజన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఒకసారి చూడమా, సి ఆఫర్ ఆఫ్ ద డే, దిస్ ఇస్ ఫర్ ఆంథ్రోపాలజీ. క్లియర్. సో ఆంథ్రోపాలజీ యూపీఎస్సీ మీరు ఆప్షనల్ ప్రిపరేషన్ అనేది చూసుకున్నట్లయితే కేవలం రికార్డింగ్ క్లాసెస్ అనేవి మీకు కావాలనుకుంటే జస్ట్ 4,000 రూపీస్కే మీకు కంప్లీట్ ఆప్షనల్ యాక్సెసిబిలిటీ అనేది వస్తుందన్నమాట. కేవలం 4,000 రూపీస్కే. అయితే ఆఫర్ వ్యాలిడ్ ఓన్లీ ఫర్ టుడే. సి కంప్లీట్ ఆప్షనల్ అనేది నేనే తీసుకుంటాను. దిస్ ఇస్ శ్రీనివాస్. అయితే మీకు కంప్లీట్ నోట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ హ్యాండ్ హోల్డింగ్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా ఆన్సర్ ప్రాక్టీస్ అనేది చూస్తారు
అండ్ కంప్లీట్ కవరేజ్ ఆఫ్ సిలబస్ అనేది మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటుందన్నమాట, రైట్. ఎస్, అండ్ మీకు ఏ డౌట్ ఉన్నా సరే ఈ నెంబర్కి మీరు కాల్ చేయగలరు, 7893899553. ఒకవేళ ఆప్షనల్ సెలక్షన్లో మీరు కాస్త కన్ఫ్యూషన్గా ఉన్నా, నాతో మాట్లాడాలనుకున్నా సరే మీరు ఈ నెంబర్ని కాల్ చేయగలరు, నాతో మాట్లాడగలరు.